వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మనం ఈ వీడియోలో శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని సాహిత్య పోషణ అన్న అంశంని ప్రారంభిస్తున్నాం. అయితే ఇదివరకే నేను విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవాడు కదండి. అయితే శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు విజయనగర సామ్రాజ్యంని సంగమ వంశం పరిపాలన చేసింది, సాలువ వంశం పరిపాలన చేసింది, తర్వాత మూడవ వంశం తులువ వంశం. అయితే ఇదివరకే మనం సంగమ వంశం, ఆ కాలపు విజయనగర ప్రభువులు మరియు సాలువ వంశం, ఆ కాలపు విజయనగర పాలకులు, ఆనాటి సామాజిక మరియు సాహిత్య అంశాలు, ఈ విషయాల గురించి నేను కొన్ని వీడియోల్ని రూపొందించి మీకు అందించడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఇదివరకు ఇంతకుముందు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వీడియోలు, ఆ కాలపు సాహిత్య సంపద, ఆ కాలపు రాజకీయ విశేషాలు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఏవైతే లింక్స్ని ప్రొవైడ్ చేశానో వాటిని చూసిన తర్వాత ఇది చూస్తే ఎంతో ప్రయోజనకరం ఉంటుంది అని నేను చెప్పగలను. అయితే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు అనగానే మనకి విజయనగర సామ్రాజ్యం అన్నది గుర్తుకు వస్తుంది. సాధారణంగా ఓరుగల్లు కేంద్రంగా పరిపాలన చేసినటువంటి కాకతీయులు పరిపాలన అనంతరం, కాకతీయుల పరిపాలనను అంతమొందించిన వాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తానత్కు సంబంధించినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ చివరి దండయాత్రలో ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం పతనం అవుతుంది. మరి ఆ దండయాత్రలో కాకతీయులకు సామంతులుగా ఉన్నటువంటి హరిహరరాయలు, బుక్కరాయలు వీరు ఇంకా ఢిల్లీకి తీసుకుని పోబడతారు, ఇస్లాం మతంలోకి మార్చబడతారు. తర్వాత మళ్ళీ దక్షిణ భారతదేశానికి వస్తారు. శ్రీ విద్యారణ్య స్వామి వారి ఆశీస్సులతో, అతని ప్రోద్బలంతో తుంగభద్ర నదీ తీరంలో ఇక్కడ కంపిలి లేదా అనిగొందే కేంద్రంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఈ విషయాల్ని ఇప్పటివరకే మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత మరి ఈ విజయనగర సామ్రాజ్యంని ఏ ఉద్దేశంతో స్థాపించారో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపు మహమ్మదీయులు దండయాత్ర చేస్తూ ఇక్కడ దొరికిన వారిని దొరికినట్టుగా హిందువుల్ని చంపేస్తూ, అలాగే ఇక్కడ హిందూ ఆడపడుచుల్ని మానభంగంకి గురి చేస్తూ అనేక ఆస్తులు, తర్వాత సంపదలు అవన్నీ కూడా హిందువులవి దోచుకుంటూ, భూముల్ని దోచుకుంటూ, స్థిరాస్తుల్ని, చరాస్తుల్ని వీటన్నిటిని కూడా దోచుకుంటూ భారతదేశం అంతా కూడా అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి దక్షిణ భారతదేశంని మహమ్మదీయుల దండయాత్ర నుంచి కాపాడాలి అని ఇక్కడ దక్షిణ భారతదేశంలో హిందువుల యొక్క సంస్కృతిని, హిందువుల యొక్క ప్రాభవంని రక్షించాలని, ఈ హిందూ మతస్థులకి అండగా ఉండాలని, హిందూ ధర్మ రక్షణకై స్థాపించబడినటువంటి ఒకానొక సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. అయితే ఇక్కడ చూడండి, ఈ విజయనగర సామ్రాజ్యంని 1336 ఈ సంవత్సరంలో స్థాపించారు అన్న విషయాన్ని కూడా మనం ఇదివరకే చెప్పుకోవడం జరిగింది. మరి విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో స్థాపిస్తే 1347వ సంవత్సరంలో బహమనీ
సామ్రాజ్యంని స్థాపించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మనం ఇదివరకు చర్చించుకోవడం జరిగింది. 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తే 1347లో బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే ఇక్కడ బహమనీ సామ్రాజ్య స్థాపనకి ప్రోత్సాహం ఇచ్చిన వారు మళ్ళీ విజయనగర సంస్థాన ఆధీశులే. ఈ బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో, హరిహర రాయలు కాకుండా మొదటి బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో, ఈ బుక్కరాయలు సహాయ సహకారాలతోనే బహమనీ సామ్రాజ్య స్థాపన అన్నది జరిగింది. అయితే వీరు ఇది ఒక రాజకీయమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి తప్పిదంని చేశారు అని ఇక్కడ చెప్పవచ్చు. ఆ రోజు కనుక బహమనీ సామ్రాజ్య స్థాపనకి వీరు సహాయ సహకారాలు అందించకపోతే అన్ని ఇబ్బందులు, అన్ని చిక్కులు పడేవారు కాదేమో తర్వాత. అయితే మరి ఆ విశ్వాసం కూడా లేకుండా ఎప్పుడు విజయనగర సామ్రాజ్యంకి బహమనీ సామ్రాజ్యానికి ఎప్పుడూ కూడా యుద్ధాలు అనేవి నడిచాయి. అందుకు ఒక ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి కేంద్రం రాయచూర్ అంతర్వేది. ఎక్కువగా విజయనగర సామ్రాజ్యంకు మరియు బహమనీ సామ్రాజ్యంకు మధ్య యుద్ధాలు అనేవి ఎక్కువగా రాయచూర్ అంతర్వేది కోసం ఎక్కువగా ఈ యుద్ధాలు అన్నవి జరిగాయి. ఇదే ఒక విజయనగర సామ్రాజ్యానికి, ఇటు బహమనీ సామ్రాజ్యానికి ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి పాయింట్ అని మనం చెప్పవచ్చు. అయితే మన టాపిక్ ప్రస్తుతం ఇది కాదు కాబట్టి మన టాపిక్ని డైవర్ట్ చేద్దాం. ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో 1505వ సంవత్సరం నుంచి 1575వ సంవత్సరం వరకు ఇక్కడ అంటే సుమారు 70 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని తులువ వంశం అనేది పరిపాలన చేసింది. అయితే ఇక్కడ ఈ తులువ వంశంలో బాగా పేరెన్నిక కలిగిన వాడు కేవలం తులువ వంశమే కాదండి, అసలు మొత్తం యావత్ సంగమ వంశం కానీ, సాలువ వంశం కానీ, అలాగే తులువ వంశం కానీ, అరవీడు వంశం కానీ, అంటే విజయనగర సామ్రాజ్యంని 4 వంశాల పరిపాలన చేశాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. సంగమ, సాలువ మరియు తులువ, అరవీటి. సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీటి వంశం, ఇలా ఈ 4 వంశాలు పరిపాలన చేస్తే ఈ 4 వంశాలని తీసుకుంటే ఓవరాల్గా విజయనగర సామ్రాజ్యం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చే వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు. ఎస్కేడిఆర్ మీన్ ఎస్ మీన్ శ్రీ, కే మీన్ కృష్ణ, డి మీన్ దేవరాయ, డిఆర్ మీన్ దేవరాయలు. అది అంటే మనకి మొత్తం ఓవరాల్గా విజయనగర సామ్రాజ్యం అనగానే మొదటగా శ్రీకృష్ణ దేవరాయలు గుర్తొచ్చిన తర్వాతే ఇంక మిగిలిన వాళ్ళందరూ మనకి గుర్తొస్తారు చరిత్రలో. అంటే అంతగా విజయనగర సామ్రాజ్యంలో అంత గొప్పవాడు శ్రీకృష్ణ దేవరాయలు. మరి ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుని సాహిత్య విభాగంలోకి మనం వెళ్దాం. ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన కాలం 1509 నుంచి 1529వ సంవత్సరం. 1509 నుంచి 1529వ సంవత్సరం. 1509 అసలు శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనం కోసం పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది అంటే 1509 ఆగస్టు 8వ తేదీన ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలకి విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా ఇక్కడ పట్టాభిషేకం అన్నది జరిగింది. అప్పటికి ఈయన వయస్సు 20 సంవత్సరాలు. 20వ ప్రాయంలో శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది 1509వ సంవత్సరం ఆగస్టు 8న. అయితే ఇక తులువ నరసనాయకుడు ఎవరండి? తులువ నరసనాయకుడు ఎవరైన? తులువ నరసనాయకుడు ఎవరు? తులువ నరసనాయకుడు శ్రీకృష్ణ దేవరాయల గారు, అంటే శ్రీకృష్ణ దేవరాయల నాన్నగారు. శ్రీకృష్ణ దేవరాయల తండ్రి ఎవరండి? తులువ నరసనాయకుడు.
తల్లి ఎవరు? నాగలాంబ. నాగలాంబ లేదా నాగాంబిక. తులువ నరసనాయకుడు మరియు నాగాంబిక లేదా నాగలాంబ ఈ దంపతుల యొక్క కుమారుడు శ్రీకృష్ణ దేవరాయలు. అయితే ఈ నాగలాంబ ఎవరైతే ఉందో శ్రీకృష్ణ దేవరాయలు తల్లి, ఈమె గండికోట పురాధీశ్వరులు అయినటువంటి పెమ్మసాని వారి ఆడపడుచు ఈ నాగలాంబ. ఇది పక్కన పెడితే మరి ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయల యొక్క చరిత్ర తెలుసుకోవడం కోసం ప్రధానంగా మనకి లభిస్తున్నటువంటి ఆధారాలు ఏమిటి అంటే, శ్రీకృష్ణ దేవరాయల చరిత్రని తెలుసుకున్నట్టుకు ప్రామాణికంగా మనకి లభిస్తున్నటువంటి ఆధారాలు, ఒకటి డొమింగో పేయస్. ఎవరండి? డొమింగో పేయస్. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు అని బిట్టు వస్తే డొమింగో పేయస్ అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. డొమింగో పేయస్ అనేవాడు పోర్చుగీసు యాత్రికుడు. పోర్చుగీసు దేశం నుంచి వచ్చినటువంటి యాత్రికుడు డొమింగో పేయస్. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో ఆయన రాజ్యంని సందర్శించి శ్రీకృష్ణ దేవరాయల యొక్క చరిత్రని చక్కగా కూలంకుషంగా విశ్లేషించి దగ్గరుండి చూచి మరి వివరించి వర్ణించి రాసినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అని బిట్టు వస్తే డొమింగో పేయస్ పోర్చుగీసు యాత్రికుడు. ఇతడు 1520 సంవత్సరంలో విజయనగరంని సందర్శించాడు. చూడండి, శ్రీకృష్ణదేవరాయలు 1509 సంవత్సరంలో ఇక్కడ పట్టాభిషేకం జరిపించుకున్నాడు రాజుగా. సో అక్కడ 1509 తర్వాత 1520లో డొమింగో పేయస్ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. 1520 నుంచి 1522 అంటే ఈ 2 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యంలో ఆయన సందర్శన జరిగింది. దాని తర్వాత డొమింగో పేయస్ 1520 నుంచి 22 ఈ మధ్యకాలంలో వచ్చి ఈయన శ్రీకృష్ణ దేవరాయల గురించి, ఆయన రాజ్యం గురించి ఏమని రాశాడు, ఏమని వర్ణించాడు చూద్దాం. విజయనగర సామ్రాజ్యపు రాజదర్పణం అంటే యావత్ విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో శ్రీకృష్ణ దేవరాయల ఆధీనంలో అప్పటికి విజయనగర సామ్రాజ్యం అంటే డొమింగో పేయస్ అనేటటువంటి పోర్చుగీసు యాత్రికుడు విజయనగర సామ్రాజ్యంని సందర్శించేటప్పటికి శ్రీకృష్ణదేవరాయల పరిపాలన నడుస్తుంది కాబట్టి ఆ కాలంలో అప్పటికి ఆయన సందర్శించినప్పటికీ విజయనగర సామ్రాజ్యపు రాజదర్పణం అనేది దానికి విజయనగర సామ్రాజ్యపు రాజదర్పణానికి పట్టుగొమ్మగా నిలిచి ఉంది ఆనాటి విజయనగర పట్టణం. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఉన్నటువంటి కేంద్రము లేదా రాజధాని నగరం అయినటువంటి విజయనగర పట్టణం అప్పట్లో యావత్ విజయనగర సామ్రాజ్యపు రాజదర్పణంకు నిలువుటద్దముగా అప్పట్లో నిలుస్తూ వచ్చింది. ఎలా అంటే జాతరలు, లెక్కలేనన్ని జాతరలు, వసంతోత్సవములు, కవితా గోష్ఠులు, విజ్ఞాన వినోద వేడుకలు, వీటన్నిటితో పాటు చూసారా విజయనగర సామ్రాజ్యం ఎలా ఉండేది? జాతరలు, వసంతోత్సవములు, కవితా గోష్ఠులు, విజ్ఞాన వినోద వేడుకలు, వీటితో పాటు ఇక విజయనగర పురవీధుల్లో వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, కెంపులు ఇవన్నీ కూడా రాసులుగా పోసి అమ్మేవారంట. ఈ విధంగా అప్పట్లో కోటి కాంతులు ఈనుతూ
విజయనగర సామ్రాజ్యం చాలా అందంగా విరాజిల్లినది. ఆ సమయంలో శత్రురాజులు సైతం విజయనగర సామ్రాజ్యానికి శత్రువులుగా ఉన్నటువంటి, శ్రీకృష్ణదేవరాయలకి శత్రువులుగా ఉన్నటువంటి శత్రురాజులు సైతం ఒక్కసారైనా కూడా విజయనగరం యొక్క వైభవంని, విజయనగర పట్టణం యొక్క వైభవంని కన్నులారా చూడాలి అని ఉవ్విళ్ళు ఊరేవారంట. శత్రురాజులు సైతం విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి, ఈ విజయనగర పట్టణంలో ఉన్నటువంటి అందంని, ఆ సోయగంని, ఆ యాత్రలను, వసంతోత్సవాలను, కవితా గోష్ఠులను, విజ్ఞాన వినోద వేడుకల్ని, వీటన్నిటిని కూడా సందర్శించాలి, చూడాలి అని ఎకబాకరేవారంట. ఆ విధంగా దేదీప్యమానంగా విరాజిల్లినది విజయనగర పట్టణం. మరి ఈ విధంగా వీటితో పాటు డొమింగో పేజ్ ఏమని రాశాడు ఇంకా అంటే, శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలనా కాలం, శ్రీకృష్ణదేవరాయల యొక్క శరీర ఛాయ మరియు రూపురేఖలు, శ్రీకృష్ణదేవరాయల యొక్క అభిరుచులు, శ్రీకృష్ణదేవరాయల యొక్క అలవాట్లు, శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన, శ్రీకృష్ణదేవరాయల యొక్క వ్యక్తిత్వం, శ్రీకృష్ణదేవరాయల యొక్క మనస్తత్వం, శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజకీయ చరిత్ర, శ్రీకృష్ణదేవరాయల యొక్క సామాజిక చరిత్ర, అలాగే శ్రీకృష్ణదేవరాయల యొక్క సంగీత సాహిత్య చరిత్ర. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా డొమింగో పేయస్ 2 సంవత్సరములు విజయనగర సామ్రాజ్యంలో ఉంటూ వీటన్నిటిని కూడా తాను రచించాడు. ఈ విధంగా డొమింగో పేయస్ రచించినటువంటి తన యొక్క రచన, అలాగే న్యూనిజ్ అనేటటువంటి మరో పోర్చుగీసు యాత్రికుడు, ఈయన కూడా విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. డొమింగో పేయస్ తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన మరో పోర్చుగీసు యాత్రికుడు ఎవరండి? న్యూనిజ్. డొమింగో పేయస్ అనేవాడు 1520 నుంచి 1522 ఈ మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శిస్తే, న్యూనిజ్ అన్నతడు 1536లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. అంటే అప్పటికి శ్రీకృష్ణదేవరాయలు మరణించారు. శ్రీకృష్ణదేవరాయలు 1530వ సంవత్సరంలో మరణిస్తాడు. శ్రీకృష్ణదేవరాయలు 1530వ సంవత్సరంలో మరణిస్తాడు. అంటే డొమింగో పేయస్ అనేటటువంటి పోర్చుగీసు యాత్రికుడు శ్రీకృష్ణదేవరాయలు బతికి ఉన్నప్పుడే వచ్చాడు. ఈయన వస్తప్పటికి, డొమింగో పేయస్ వస్తప్పటికి శ్రీకృష్ణదేవరాయలు బతికే ఉన్నాడు. ఆయన 1520 నుంచి 1522 ఈ మధ్యకాలంలో డొమింగో పేయస్ వచ్చాడు. అప్పటికి శ్రీకృష్ణదేవరాయలు బతికే ఉన్నాడు. ఈయన 1530లో మరణించాడు. సో ఇక్కడ 1536లో న్యూనిజ్ వచ్చాడు. అంటే శ్రీకృష్ణదేవరాయలు మరణించి అప్పటికి 6 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత వచ్చి న్యూనిజ్ అప్పుడు ఏం చేశాడంటే, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి అందరినీ, అంటే వీళ్ళని వాళ్ళని అడిగి, ఈ నోట ఆ నోట అంటే ఎక్కడెక్కడో సందర్శించి పలువురిని సంప్రదించి వారు చెప్పిన కథనాలని విని, ఆ విన్నటువంటి కథనాలు ఎంతవరకు నిజమో, ఎంతవరకు సత్యాలో, ఎంతవరకు అసత్యాలో అవన్నీ కూడా విశ్లేషణ చేసుకొని, సో ఆయనకి ఇవి నిజం అన్న కొన్ని నిజాలు తేలిన తర్వాత వాటిని ఆయన గ్రంథస్థం చేయడం జరిగింది. దాని తర్వాత రాబర్ట్ సూయల్, మరి ఈ డొమింగో పేయస్, న్యూనిజ్ ఇటువంటి వారు రాసినటువంటి రచనలతో పాటు మరికొన్ని ఇతర రచనలు, వీటిని ప్రామాణికంగా తీసుకుని రాబర్ట్ సూయల్ అన్నతడు సో శ్రీకృష్ణదేవరాయల గురించి, ఆనాటి పరిస్థితుల గురించి ఆంగ్లంలో ఈయన రచించడం జరిగింది. డొమింగో పేయస్ మరియు న్యూనిజ్ వీళ్ళు పోర్చుగీసు భాషలో వీళ్ళు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ఈ చరిత్రని రచించగా, రాబర్ట్ సూయల్ అన్నతడు వాటన్నిటి ఆధారంగా, అంటే డొమింగో పేయస్ మరియు న్యూనిజ్ వీరి రచనల్ని ఆధారంగా చేసుకుని ఇతడు ఆంగ్లంలో ఈయన శ్రీకృష్ణదేవరాయల యొక్క చరిత్రని రచించడం జరిగింది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల యొక్క చరిత్రను తెలుసుకున్నటకు మనకు ముఖ్య ఆధారాలుగా డొమింగో పేయస్
మరియు న్యూనిజ్ మరియు రాబర్ట్ సూయల్ వీరి రచనలు మనకి ఆధారాలుగా నిలుస్తున్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడ ఈ పార్ట్లో మనకి వచ్చినటువంటి అంటే మన ముందు ఉన్నటువంటి బిట్లు ఏమిటి? తులువ వంశం పరిపాలన కాలం 1505 నుంచి 1575 ఇది ఒక బిట్టు. తర్వాత శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలం 1509 నుంచి 1529. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఏ రోజున రాజ్య పట్టాభిషేకం జరిపించుకున్నాడు అన్నది మరొక పాయింట్. ఇక్కడ చూడండి, ఆగస్టు 8, 1509 సంవత్సరం. అయితే మరికొన్ని పుస్తకాల్లో అక్టోబర్ అని ఉంది, కొన్ని పుస్తకాల్లో ఆగస్ట్ అనేది ఉంది. అయితే 1509 సంవత్సరం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 1509 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలకు పట్టాభిషేకం జరిగింది, రాజ్య పట్టాభిషేకం. ఈ సంవత్సరంలో తేడా లేదు. కానీ కొన్ని పుస్తకాల్లో నేను చదివాను అక్టోబర్ అని చదివాను, కొన్ని పుస్తకాల్లో ఆగస్టు 8 అని చదివాను. అయితే నేను ఆగస్టు 8ని ప్రామాణికంగా తీసుకున్నాను. మరి దీని గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే నాకు అందివ్వండి. తర్వాత నాకేమైనా సమాచారం తెలిస్తే మళ్ళీ నేను కామెంట్ బాక్స్లో దాని గురించి వివరణ ఇస్తాను. తర్వాత శ్రీకృష్ణదేవరాయల యొక్క తల్లిదండ్రులు ఎవరు అని బిట్టు వస్తే తులువ నరసనాయకుడు మరియు నాగలాంబ ఇదొక బిట్టు. మరియు నాగలాంబ గండికోట సంస్థానాధీశులైనటువంటి పెమ్మసాని వారి ఆడపడుచు ఇదొక బిట్టు. శ్రీకృష్ణదేవరాయల యొక్క చరిత్రకు ఆధారాలు ఏమిటి అని బిట్టు వస్తే డొమింగో పేయస్, న్యూనిజ్, రాబర్ట్ సూయల్ వీరి రచనలు ఇదొక బిట్టు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికులు ఎవరు అంటే ఒకరు డొమింగో పేయస్ మరియు న్యూనిజ్. డొమింగో పేయస్ ఏ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు అంటే 1520 నుంచి 22 ఈ మధ్య ప్రాంతంలో ఈయన సందర్శించాడు. న్యూనిజ్ ఏ కాలంలో సందర్శించాడంటే 1536లో సందర్శించాడు. శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు మరణించాడంటే 1530వ సంవత్సరంలో మరణించాడు. దాని తర్వాత ఇక విజయనగర సామ్రాజ్యంని సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అర్వీటి వంశం ఇలా ఈ 4 వంశాలు పరిపాలన చేశాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి బిట్లు. ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈయన పరిపాలన కాలము, శరీర ఛాయ, రూపురేఖలు, అభిరుచులు, అలవాట్లు, పరిపాలన, వ్యక్తిత్వం, మనస్తత్వం, రాజకీయ చరిత్ర, సామాజిక చరిత్ర, సంగీత సాహిత్యాల చరిత్ర వీటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, మీరు ఒకవేళ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కోసం తెలుగు సబ్జెక్టుతో ప్రిపేర్ అవుతూ ఉంటే, లేదా యూజీసీ నెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా, లేదా ఏపీ సెట్, తెలంగాణ సెట్ వీటి కోసం ప్రిపేర్ అవుతున్నా, కొన్ని సందర్భాలలో మనకి చారిత్రక అంశాలు వీటిని కూడా వాడు టచ్ చేస్తూ ఉంటాడు. మన తెలుగు సిలబస్లో ఈ చారిత్రక అంశాలు అన్నది ఒక పార్ట్, తెలుగువారి చరిత్ర సంస్కృతి అన్నది ఒక పార్ట్. ముఖ్యంగా యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ వీటిలో తెలుగువారి చరిత్ర సంస్కృతి అన్న అంశంలో భాగంగా మనకి రాజుల వరుస క్రమం కూడా కొన్ని సందర్భాల్లో అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క సాహిత్య పోషణ అన్న అంశంలోకి వెళ్ళే ముందు శ్రీకృష్ణదేవరాయల యొక్క జీవిత చరిత్రని మనం తెలుసుకుందాం. అయితే జీవిత చరిత్ర, శ్రీకృష్ణదేవరాయలు వారి జీవిత చరిత్ర కంటే ముందు ఇక్కడ చూడండి, అసలు విజయనగర సామ్రాజ్యంని పాలించినటువంటి రాజులు సుమారు 25 మంది వరకు ఉంటారు. 25 మంది వరకు కూడా ఉంటారు. అందులో కొన్నింటిని మీకు ఇస్తున్నాను చూడండి. మొదటి హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యంని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి ప్రభువు మొదటి హరిహర రాయలు. తర్వాత మొదటి హరిహర రాయలు తర్వాత మొదటి బుక్కరాయలు విజయనగర సామ్రాజ్య పాలనలోకి వస్తాడు. ఇక్కడ
విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారే వీరు కాబట్టి హరిహర రాయలు బుక్కరాయలు అన్న విషయం మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. హరిహర రాయల తర్వాత బుక్కరాయలు పరిపాలనలోకి వస్తాడు అన్న విషయం మీకు తెలుసు. తర్వాత రెండవ హరిహర రాయలు, మళ్ళీ ఎవరు వస్తారండి? రెండవ హరిహర రాయలు వస్తారు. అలాగే మరి రెండవ హరిహర రాయలు వచ్చారు కదా, మరి రెండవ బుక్కరాయలు రాడా అంటే వస్తాడు. ఇదిగో రెండవ బుక్కరాయలు కూడా వచ్చాడు. ఇక్కడ మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ హరిహర రాయలు, రెండవ బుక్కరాయలు. అయితే ఇక్కడ రెండవ హరిహర రాయలకి రెండవ బుక్కరాయలకి మధ్యన విరూపాక్ష రాయలు అన్న రాజు పరిపాలన చేస్తాడు. చూసారా, హరిహర రాయలు 1, బుక్కరాయలు 1, మళ్ళీ హరిహర రాయలు 2, బుక్కరాయలు 2, వారి మధ్య విరూపాక్ష రాయలు. సో ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం యొక్క ఫ్యామిలీ ట్రీ ఏదైతే ఉందో, విజయనగర సామ్రాజ్యం యొక్క ఫ్యామిలీ ట్రీని కనుక మనం పరిశీలన చేస్తే మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ హరిహర రాయలు, రెండవ బుక్కరాయలు. అయితే రెండవ హరిహర రాయలు, రెండవ బుక్కరాయలకు మధ్య విరూపాక్ష రాయలు, అంటే మొదటి విరూపాక్ష రాయలు ఇక్కడ వస్తాడు. ఇది దాని తర్వాత మొదటి దేవరాయలు, 6వ వాడు మొదటి దేవరాయలు, తర్వాత రామచంద్ర రాయలు, తర్వాత వీర విజయ బుక్కరాయలు, రెండవ దేవరాయలు, అలాగే మల్లికార్జున రాయలు. చూడండి ఇక్కడ ఈ 5 మనకి తెలుసు, ఈ 5 మనకి తెలుసు కదండి. మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ హరిహర రాయలు, రెండవ బుక్కరాయలు, వీరి మధ్య విరూపాక్ష రాయలు, ఇది మనకు తెలుసు. ఇక ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయ పేరు ఎలాగా మనకు గుర్తుంటుంది. అయితే ఇక్కడ దేవరాయలు 1 మొదటి దేవరాయలు, అంటే రెండవ బుక్కరాయల తర్వాత మొదటి దేవరాయలు వస్తాడు. మరి ఇక్కడ చూడండి, దేవరాయల తర్వాత రామచంద్ర రాయలు పరిపాలనలోకి వస్తాడు. తర్వాత వీర విజయ బుక్కరాయలు వస్తాడు. వీర విజయ బుక్కరాయలు తర్వాత రెండవ దేవరాయలు వస్తాడు. చూడండి, రెండవ దేవరాయలు, మొదటి దేవరాయలు, రెండవ దేవరాయలు, వీరి మధ్య 2 ఉన్నారు, రామచంద్ర రాయ మరియు వీర విజయ బుక్కరాయ. చూసారా, అంటే ఇక్కడ బుక్కరాయలు